మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్నా. దేవుని బిడ్డలను మీకు శుభం కలుగునగాక. మీకు విషయాన్ని ఈరోజు జ్ఞాపకం చేయాలని కోరుకుంటున్నా. మీరు దేవుని ఎరిగిన వారు, కొంతమంది దేవుని ఇప్పుడే తెలుసుకునే వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు అందరికీ దేవుడే కనుక మీరు హిందువులైనా, ముస్లిమ్స్ అయినా, క్రైస్తవులైనా, బాధల్లో ఉన్న వాళ్ళైనా అందరినీ సమానంగా ప్రేమించగలిగినవాడు. ఆయన అందరినీ సమానంగా దీవించగలిగినవాడు. మీ వ్యక్తిగత జీవితంలో మీకు అభివృద్ధి కలగాలి అనుకుంటే నేను ఒక మాట చెబుతాను. అది ఏమిటంటే యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వాక్యం. ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేశాను. ఇక్కడ ఒక క్షేమస్థితిని పొందిన వారి గురించి రాయబడింది. మరలా క్షేమస్థితి అన్నాడు. అంటే అంతకుముందు క్షేమంగా ఉన్నాడు, కానీ క్షేమం అంతా ఆకులు రాలిపోయినట్టు రాలిపోయి చెదబట్టిన చెట్టులాగా అయిపోయింది. అతని యొక్క క్షేమం నామరూపాలు లేకుండా అయిపోయింది. అందరూ ఒకప్పుడు ఘనుడని, ఆస్తిపరుడని బాగా చెప్పారు. సమస్తం కోల్పోయాడు. ఏం చేయాలో అర్థం కాల. చివరికి తన స్థితి ఇంతే కదా అని దిగజారుతుండగా దేవుడు చక్కని ఆలోచన చెప్పాడు. నువ్వు ఒక పని చేయి. నీ స్నేహితుల కొరకు, నీ బంధువుల కొరకు, నీ శత్రువుల కొరకు, నీ వారి కొరకు ప్రార్థన చేయడం మొదలుపెట్టు. అంటే వారి క్షేమం కోరి నువ్వు ప్రార్థన చేస్తూ ఉండు అని చెప్పగానే యోబు తప్పనిసరిగా తన స్నేహితుల కొరకు ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. అలా ప్రార్థన చేయడం మొదలుపెట్టారండి. ఈ వాక్యం అక్కడ రాయబడింది. ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేశాను. పెట్టుబడి లేదు, వ్యాపారం మొదలుపెట్టలేదు, 4 జీవాలు కొనుక్కోలేదు. కారణం ఏమిటంటే మన అభివృద్ధి మన ప్రార్థనలో ఉంటుంది. అందుకే క్రైస్తవులంతా ఎక్కువ ప్రార్థనలు చేస్తారు. ప్రార్థన అంటే పెద్ద కార్యక్రమం ఏం కాదు. మనసులోని మాట ప్రభువుతో చెప్పడం. వైద్యుడి దగ్గర రోగి వివరాలు చెప్పినట్టుగా నీ మనసులోని మాట ఆయనతో చెప్పడం మొదలు పెడితే దీవెన కలుగుతుంది. రెండవది, మన క్షేమాన్ని మనం కోరుకుని చాలాసార్లు ప్రార్థన చేసి తపన పడుతుంటాం. నాకు తొందరగా అభివృద్ధి కలగాలి, క్షేమం కలగాలి. కానీ బైబిల్ అంటూ నీ ఎదురు వారు కొంతమంది ఉన్నారుగా, వాళ్ళ క్షేమం కొరకు ప్రార్థన చేయడం మొదలుపెట్టు. వాళ్ళ యొక్క క్షేమం కోరి నీవు దేవుని వైపు చేతులెత్తు. ప్రభువా, నా శత్రువు ఇతను అయినా కుటుంబాన్ని, బిడ్డలను దీవించయ్యా, నాతో ఉన్న వాళ్ళయ్యా, వీళ్ళను కూడా క్షేమంగా ఉంచయ్యా అని ఇతరుల క్షేమం కోరి ఎప్పుడైతే మనం ప్రార్థన చేయడం మొదలు పెడతామో అదట మన ఆశీర్వాదానికి, దీవెనకు విత్తనం లాంటిది. వెంటనే ఆ విత్తనం ఎన్నో రోజులు కాకమునిపే మొలుస్తుందిగా. అలాగే నీ జీవితంలో మరలా మంచి రోజులు నీకు కలగాలి అనుకున్నా, దీవెనలు నీవు అనుభవించాలి అనుకున్నా, ప్రార్థన చేయడం ఎవరి కొరకు? నీ కొరకు చేసుకునేది మొదల భాగం. నీ ఎదురువారి కొరకు, నీ శత్రువుల కొరకు, నీ మిత్రుల కొరకు, వాళ్ళ క్షేమం కోరుకుంటే అది నీకు క్షేమంగా మారి రెండింతల దీవెన తెచ్చిపెడుతుంది. యోబు అలా చేశాడండి. అందరూ ఆశ్చర్యపోయేట్టుగా మొదటున్న స్థితి కంటే రెండింతల స్థితి పెరిగి ఆశీర్వదించబడితే అందరూ అవాక్ అయిపోయారు. ఏమిటి మార్పు? అన్నీ కోల్పోయాడుగా, ఇవన్నీ ఎలా సంపాదించుకోగలిగాడు? మళ్ళీ ఇవన్నీ ఎలా దయచేయబడ్డాయి? దేవుడు ఆకాశాన్ని తెరిచాడండి. అద్భుతం జరిగింది. ఏదేది పోగొట్టుకున్నాడు అన్నీ సమకూర్చబడ్డాయిగా. ఓ సేవకుడిగా మందిరానికి వెళుతున్న మీ అందరికీ నేను చెప్పగలిగిన మాట, ఒకవేళ వీలు కాక ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకునే మీకైనా నేను చెప్పగలిగిన మాట, దేవుని సందులో ప్రార్థన చేసుకోనండి. ప్రార్థన మీ క్షేమం. మీ ఎదురు వాళ్ళ క్షేమం కోరి, ఇంటి వాళ్ళే కానీ, అత్తగారే కానీ, మామగారి గురించే కానీ, స్నేహితులే కానీ, పక్కింటి వాళ్ళే కానీ, ఎవరి క్షేమాన్నైనా మనసారా కోరుకుని ప్రార్థన చేయండి. నెమ్మదిగా నువ్వు చూస్తుండగా నీ ఇంట్లో క్షేమం మొలవబోతుంది. మొలిసింది మొక్క అయి ఉంటుంది, మ్రాను అయి ఉంటుంది. అనేకులు గుర్తింపగలిగి అంత విశేషమైన దీవెనల చేత నింపబడుతుంది. అట్టి కృప మీకు కూడా కలగాలని ఓ సేవకుడిగా కోరుకుంటూ, మీ అభివృద్ధిని కాంక్షించి, మీ క్షేమాన్ని కోరుకొని ఓ ప్రార్థన నేను చేస్తాను. మీరు తరల వంచగలిగితే మీ క్షేమం కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రభు వైపు తిరగండి, ప్రభునామాను అడగండి, ప్రార్థన చేయండి. కృప మిమ్మల్ని మెండుగా దీవించునగాక. పరిశుద్ధుడును ప్రేమమడిన ప్రభు వందనాలయ. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. పేరు పేరున బిడ్డలను దీవించి ఆశీర్వదించి రెక్కల నీడల భద్రపరచండి. క్షేమాన్ని కలుగ చేయండి. అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే గొప్ప కార్యాలు చేసి మీరు మహిమ పొందాలని, కుటుంబాలు దీవించబడాలని కోరుకుంటూ అంతకంతకు క్షేమాభివృద్ధి కుటుంబాలు కలుగునట్లుగా ఈ వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా
కుటుంబాలను దీవించి మేలు చేయండి. రక్షణ భాగ్యం కలుగ చేయండి. యేసు శక్తి కలిగిన నామాన్న ప్రార్థించి విన్నవించి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్.